తీన్మార్ మల్లన్న ఏం చేశాడు అనేది మీరు ఒకసారి పోయి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక ఆయన పోటీ చేస్తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన ఏమంటారంటే నేను పిచ్చిపిలానీలో చదువుకున్నా అని చెప్తాను. సరే, ఆయన ఎక్కడ చదువుకున్నా కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, దాదాపు కొన్ని వందల మంది పిల్లలను విదేశాల్లో చదివిస్తా ఉన్నాయి. మన పేద పిల్లలను వందల మంది బిడ్డలకు ఆపరేషన్ చేయించలేదు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అటు సైడు మొత్తం ప్రతి పిల్లలకి పుస్తకాలు వచ్చి ఏర్పాటు చేస్తాం. విద్యా వైద్యం పట్ల మాకున్నటువంటి నిబంధనతోటి కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. ఇక్కడ రాజకీయాల్లో సమూల మార్పులు రావాలన్న ఉద్దేశంతో నా కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వ ఖజానాలు జమ చేసే ఎన్నికల్లోకి వస్తామన్న. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పోటీ అసలు ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? రేపు టీఆర్ఎస్ పార్టీ ఆయన వస్తే ఇప్పుడు మీ జీవితాలతో చెలగాటం ఆడుకొని జీవో 46 తీసుకొచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కారణంగానే ఈ ఉప ఎన్నిక వచ్చింది. కాబట్టి ఈ ఉప ఎన్నిక సృష్టించిన వాళ్ళు, అడ్డమైన జీవోలు తీసుకొచ్చింది వాళ్ళు, ఇవాళ మీ జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం హామీ ఇచ్చిందో ఆ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. నేనే దానికి బాధ్యత వహిస్తున్నా. ఇటువంటి మా నాయకత్వంలో బాధ్యత తీసుకుంటా ఉన్నాను. అలాగే